హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. టెట్ టు డిఎస్సికి సంబంధించి ఈరోజు మనము తెలుగు కవులు రచయితల గురించి తెలుసుకుందాము. మొట్టమొదటిగా ఆదికవి నన్నయ్య గురించి తెలుసుకుందాం. ఆదికవి నన్నయ్య గారు 11వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన భీమన భట్టు ఈయన యొక్క తండ్రి గారు. రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఈయన ఆస్థాన కవిగా పనిచేశారు. నన్నయ్య గారు ముద్గల గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. నన్నయ్య గారి ఇంటి పేరు వాడ్రేవు. నన్నయ్య గారి రచనలు లభ్యాలు: ఆంధ్ర మహాభారత, ఆది సభా పర్వాలు, అరణ్య పర్వం, 4వ అశ్వాసం, 142 పద్యాలు రచించారు. అంతేకాకుండా ఆంధ్ర శబ్ద చింతామణి వ్యాకరణ గ్రంథాన్ని కూడా రచించారు నన్నయ్య గారు. ఇక అలభ్యాలకు వచ్చేసరికి ఇంద్ర విజయం, చాముండికా విలాసం, లక్షణ సారము, ఇవి అలభ్యాలన్నమాట. నన్నయ్య గారు రచించినటువంటి శాసనాలు: నందంపూడి శాసనం, ఇది సంస్కృతం భాషలో ఉంది. మండ శాసనం మరొక శాసనం. బిరుదులు: నన్నయ్య గారి బిరుదులు ఆదికవి అనే బిరుదు అర్వాచీన కాలంలో వచ్చినటువంటి బిరుదు అనమాట. అంతేకాకుండా ఈయనకి వాగమ శాసనుడు, శబ్దశాసనుడు అనే బిరుదులు కూడా కలవు. నన్నయ్య గారి శైలి అక్షర రమ్యత, ఉభయ వాక్ప్రౌఢి, ఆఖ్యాన శైలి అనే ఈయన యొక్క రచనా శైలి అనమాట. ఈ యొక్క బిట్టు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది డిఎస్సి 2012లో కూడా వచ్చింది. ఇంకా నన్నయ్య గారికి ఆయన యొక్క రచనలలో సహాయకారుడుగా ఉంది నారాయణ భట్టు గారు. ఈయన ఆంధ్ర మహాభారతం రచించినప్పుడు నన్నయ్య గారికి తోడుగా ఉన్నారన్నమాట. ఇంకా ఆంధ్ర మహాభారతాన్ని నన్నయ్య గారు రాజరాజ నరేంద్రుని గారికి అంకితం ఇచ్చారు. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.